ఓకేనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో క్రింజ్ చేస్తూ చాలా కంటెంట్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళ మధ్యలో ప్రొఫెషన్ని ప్యాషన్ని కలుపుకొని మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న హేమంత్ గారు ఈజ్ హియర్. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ బాగుంది. మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూ మంచి వ్యూవర్షిప్ వచ్చింది అండ్ వెంట్రులాక్విజం అనేది మంచిగా బాగా హైలైట్ అయ్యింది. సో మీ నుంచి ఇంకొన్ని మ్యాజిక్ ట్రిక్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పకుండా అండి. ముందుగా అయితే టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న మన ఆడియన్స్ కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఆడియన్స్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి ఆర్టిస్టులని. మీరు సపోర్ట్ చేస్తేనే హైప్ ఉంటుందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మీరు చేస్తారు. చాలా మంచి వాళ్ళు మాకు తెలుసు. సో ఇంకొన్ని మ్యాజిక్ మంది ఉంది కదండి బిస్కెట్ ఫ్యాక్టరీ. అక్కర్లేదండి, మన ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. టాలెంట్ మంచిగా ఉంది అనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా మంది క్రింజ్ ఫాలో అవుతూ కొంచెం వేరే క్రింజ్ అని తెలుసు కదా, అది బొరాన్ ఉంటది, అలాంటి టైప్ ఆఫ్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిసిన మీ యొక్క ప్రొఫెషన్ ని అండ్ మీ యొక్క ప్యాషన్ వదులుకోకుండా దీని మీద స్టిక్ అయి ఉన్నారు చూడండి, వాళ్ళే ఎప్పటికైనా గుర్తిస్తారు అని. దానికి కూడా ఒక మంచి కమిట్మెంట్ ఉండాలి. దానికి కూడా హెడ్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మనం మ్యాజిక్ ట్రిక్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. సో మ్యాజిక్ ట్రిక్స్ జనరల్ గా మీకు డ్రాయింగ్ వేయటం వచ్చా? అంటే మనం మ్యాజిక్ లో ఏమైనా సరే రాకపోయినా నేర్పించవచ్చు. నా దగ్గర ఒక డ్రాయింగ్ ప్యానల్ ఉంది. సో ఇందులో ఫస్ట్ నేను ఒక సింపుల్ పిక్చర్ ఒకటి డ్రా చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ వాచ్. ఇదేంటిది? యా, ఇట్స్ ఎ ట్రీ. చిన్నప్పుడు కంటే మీరు కొంచెం బెటర్ గా చేశారులేండి. మనం సింపుల్ గా డ్రా చేస్తే అట్లయినా డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇప్పుడు మీరు డ్రా చేయాలన్నమాట. ఏదైనా ఒక చిన్న పిక్చర్ మీకు బాగా వచ్చింది, మన ఆడియన్స్ గుర్తుపట్టేలాగా ఒక చిన్న పిక్చర్ డ్రా చేయి. అస్సలు లేదే. అదైతే అవదా? ఇది అవదమ్మా. మీరు నాకు ముందే చెప్పాలి, ప్రాక్టీస్ అయ్యి వచ్చేదాన్ని కదా. అక్కర్లేదు, మీకు వచ్చినట్టు వేయండి, పర్లేదు. మా కెమెరామెన్ తీసాను, చూపించాను ఒకసారి. యా, ఒక అద్భుతమైన పిక్చర్ అయితే డ్రా చేశారు. సో ఏం డ్రా చేశారో మీరు కామెంట్స్ లో పెట్టండి. మన కామెంట్స్ దాకా వెళ్ళకండి, కొంచెం వైల్డ్ గా ఉంటారు అలా. అయితే ఓకే. యా, ఓకే. మీరైతే అంటే ఏం పిక్చర్ డ్రా చేశారో నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పండి. ఎవరి బొమ్మ ఇది? అది కొంచెం కాళ్ళు చేతులు కుదురుగా ఉండవు మా కెమెరామెన్. మన కెమెరామెన్ దా? నమస్కారం అండి. పేరు రాయన అక్కడ రమేష్ అని. వద్దులండి, పేరు అక్కర్లేదు. సో అయితే మీరు ఒక అద్భుతమైన బొమ్మను అయితే డ్రా చేశారు. అద్భుతం అనకండి. యా, ఓకే. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాజిక్ నేర్పిస్తా. ఓకే, మీరు ఇది గీయటానికి ఒక 30 seconds అలా టైం తీసుకున్నారు కదా. నేను ఒక ఆలోచించడానికి ఇంకా ఎక్కువ నేను ఒక మ్యాజిక్ నేర్పిస్తా. జస్ట్ 1 second లో, నాట్ ఓన్లీ 1 page, మొత్తం బుక్ అంతా డ్రా చేసేయగలను. ఓకే, రెడీనా? రెడీ. ఇక్కడ కనిపిస్తుందా కెమెరా ఈ ప్లేస్ కి? ఓకేనా? సో నా దగ్గర ఒక బుక్ ఉంది. మీరు ఏం చేయాలంటే జస్ట్ ఆ పెన్ తో 2 sides ఐఎమ్ షోయింగ్, ఆ పెన్ తో జస్ట్ అక్కడి నుంచే గాల్లో గీసినట్టుగా యాక్టింగ్ చేయండి. ఓకే, యాక్టింగ్ అయితే ఓకే. యాక్టింగ్ నేను ఊపిరి మూవీలో కార్తీ లాగా గీసాను మరి. జస్ట్ డ్రా చేసినట్టు బుక్ అంతా. ఓకే, మొత్తం డ్రా చేసింది. యా, అయిపోయిందా? అయిపోయింది. యా, ఓకే. ఇప్పుడు మన యాంకర్ కేజీఆర్ గారు ఏం డ్రా చేశారో చూద్దాం. జస్ట్ వాచ్. మంచి చూపించండి. మా అమ్మ చీపురుతో ఎక్కువ సాహసం చేస్తుంది. చాలా పిక్చర్స్ డ్రా చేశారు. సో మీకు కలరింగ్ ఇష్టమేనా? ఇష్టం అండి. అది కూడా వేద్దాం అప్పుడు. కలర్స్ కూడా వేద్దాం. మరి మన పిల్లలు ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు కదా మనలో. సో ఈ బొమ్మలన్నిటికీ కలర్స్ వేయటం అంటే పిల్లలకి చాలా ఇష్టం. సో మనకి కలర్స్ కావాలంటే ఇలాంటి డ్రాయింగ్ ప్యాలెట్ ఒకటి కావాలి. ఓకే, కానీ ఇందులో కలర్స్ లేవు. తెలియలేదా? సో ఇందులో కలర్స్ ఉంటాయండి, మనం ఆ కలర్స్ తీసుకుని వేస్తాం జనరల్ గా. ఓకే, అయితే ఇక్కడ కలర్స్ లేవు. కలర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా పెయింట్ తీయాలి. అక్కర్లేదండి, మీ మేకప్ పెయింట్ అయితే దీనికి సెట్ కాదు. ఓకే, ఇప్పుడు మనకు కలర్స్ కావాలంటే ఏం చేయాలి? కలర్స్ వేయాలి. కలర్స్ వేయాలి. నేను ఎవరిని? మీరు మెజిషియన్. యా, సో మనం ఏం చేయాలి?
మ్యాజిక్ చేయాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎల్కేజీలో కూడా ఇలా అడగలేదు. ఇంకోసారి ఇంటర్వ్యూ పిలిస్తే అడగండి చెప్తాను. ఓకే, సో మనం ఇప్పుడు మ్యాజిక్ చేద్దాం. జస్ట్ ద మ్యాజిక్ వర్డ్ ఈస్ అబ్రకదాబ్రా. అంతే, జస్ట్ సింపుల్ గా అబ్రకదాబ్రా. సో మన కలర్స్ వచ్చి ఈ కలర్స్ అన్ని ఈ బుక్ లో వేసేద్దాం. జస్ట్ అబ్రకదాబ్రా గిలిగిలిచు. యా, ఓకే. సో ఈ బుక్ లో కలర్స్ వేసాం, ఓకేనా. అలాగే మన బ్యాక్గ్రౌండ్ క్యాన్వాస్ లో కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ కూడా తీసుకొని జస్ట్ బుక్ ఇలా అప్లై చేసేయండి. జస్ట్ ఇలా తీసుకోండి, ఇలా వేసేయండి అంతే. యా, బ్లూ గ్రీన్ అన్ని అన్ని జస్ట్ అలా వేసేయండి. కష్టమేమో. గ్రీన్ బ్లూ నా వెనక కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. యా, సో ఇప్పుడు కలర్స్ అన్ని మన పిక్చర్స్ కి వేసేద్దాం. జస్ట్ సే ఆబ్రకదాబ్రా గిలిగిలిగిలిగిలిచు. యా, ఇప్పుడు మన పిక్చర్స్ కి కలర్స్ ఎలా అప్లై అయినాయో చూద్దాం. హే, చాలా బాగా వేసారండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను స్కూల్లో బాగా వేస్తాను. నేను నమ్మను. సరే గాని మెజిషియన్ బొమ్మ ఎవరేమన్నారు మిమ్మల్ని? అంటే మిమ్మల్ని చూస్తూ చూస్తూ అలా వచ్చేసింది. గీసారా? గీసారు. కాలు ఎందుకు ఇలా పెట్టారండి? నా మీద కోపం ఏమైనా ఉందండి? లేదు, నేను నార్మల్ గా నుంచున్నా కదా, మరి కాలు ఎందుకు అలా పెట్టారు? అంటే మీరు కూర్చున్నారు కదా, మీ కాలు నాకు కనిపించలేదు, అందుకని అలా పెడితే అడ్డదిడ్డంగా అలా గీసారా? అయినా వైట్ పేపర్స్ డ్రాయింగ్స్ అదే మ్యాజిక్. సో మీకు చెప్పాను కదా, జస్ట్ ఒక చిన్న ట్రిక్ తో బుక్ అంతా గీసేయగలం అని. సో ఇట్లా మనం సరదాగా పిల్లలకు చూపించుకోవచ్చు. ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయని. సూపర్. అంటే పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి ఐటమ్స్ షోలో చూపిస్తూ ఉంటాం. నేను ఇంకా నిజంగా ఇస్తేనేమో నెక్స్ట్ నేను డ్రాయింగ్ కాంపిటీషన్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. జస్ట్ కాంపిటీషన్ కి వెళ్ళి క్యాన్వాస్ పరిచి ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా. ఇదేంటి అవ్వట్లేదు? అమ్మని దబ్రా, నేను అయిపోయాను అనుకుంటా. యా.